ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పట్టభద్రులు మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థుల వివరాలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారు ఒకరేమో అంజిరెడ్డి గారు అంట. అంజిరెడ్డి గారు 2000 సంవత్సరంలో ఎస్ఆర్ అనే ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టేసి కొన్ని వేలాది మందికి ఆసరగా అండగా నిలబడ్డాడని తెలిసింది. అలాగే ఆయన పటాన్చెరులో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఒక ల్యాబ్ని సుమారుగా ₹1 కోటి ఒక ల్యాబ్ని కూడా ఆయన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే సొసైటీకి ఉపయోగపడే వ్యక్తులకి టికెట్లు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని నిజంగా అభినందిస్తూ, ఎప్పుడైతే వీళ్ళ పేర్లు ప్రకటించడం జరిగిందో అప్పుడే వీళ్ళ విజయం ఖరారైందనే విషయం అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ సమాజానికి పనిచేసేటటువంటి వ్యక్తులు కావాలి, ప్రశ్నించే గలం కావాలి. అసలు ఈ శాసనసభ పెద్దల సభ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు వాళ్ళ అక్కడ చట్టసభలో జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి గలమెత్తేటటువంటి గొంతును గెలిపించుకున్నట్టయితే నిజంగా విద్యార్థులకి, ఉద్యోగులకి, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారి విజయానికి కృషి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, అలాగే మల్క కుంగయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారి మెజార్టీతో ప్రజలు గెలిపించే పరిస్థితి అయితే కనబడతా ఉంది.